ఈరోజు నాకు తెలిసి ఊర్లో 99% అందరూ కూడా లైన్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తారు. 99% లైన్ కింగ్స్ కే సపోర్ట్ ఈరోజు. సలగేయాలా ఈరోజు బాబాయ్కి జోగుమేట వైపు, బాబాయ్కి ఓకే ఓకే జోగుమేట వైపు. ఓకే రెడీ, ఓకేనా బుద్ధి బాబు మెయిన్ ఎంపీఆర్ రెడీ స్టార్ట్ చేయమంటావా? బాల్ చేతిలో ఇచ్చారు అతను. ఓకే పవర్ ప్లే ఆ సిగ్నల్ చూసిన బుద్ధి బాబు. ఓకే రెడీ స్టార్ట్. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ బౌండరీ 4 రన్లు లభించే ఫస్ట్ బాల్ కే. వెరీ గుడ్ బ్యాటింగ్ బ్రో, గుడ్ బ్యాటింగ్. నాకు ఈరోజు ఎందుకో లైన్ 200 కొడతారు అనిపిస్తుంది. కొట్టాలి అందరం వివిధ చూస్తుంది. అదేనే లేడీ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పటికే లేడీ ఫ్యాన్స్ ఢిల్లక్క రావాలి, ఢిల్లక్క గోపాలరావు గారు రావాలి ఇక్కడికి, రావాలి. గుడ్ బ్యాటింగ్. వాడ బ్యాటింగ్ రఫా చేస్తాడు అక్కడ. చంటికి రాంగ్ పొజిషన్ లో పెట్టారు. ఆయన గట్టెత్తలో పడతాడు అక్కడ, గట్టెత్తలో అక్కడ క్యాచ్ దమాజ్ పడ, క్యాచ్ వదిలే బాగుంటుంది పైకి. వెరీ గుడ్ బ్యాటింగ్ బ్రో. బ్రాబా మన పాలెంట్ పెద్ద బౌలర్, చాలా చక్కటైన క్యాచ్. మొదట్లోనే శ్యామ్ సుందర్ ఈ కామెంట్ అక్కడ ఎవరు వికెట్. తన మాట నిలబెట్టుకున్నారు. ఇక్కడ బిడ్లు ఎక్కడతా అక్కడ ఉంటారు, అందరు తీసుకుంటారు. మరి తెచ్చింది మీకేట ఉంటుంది ముందు ఆ టీం తర్వాత ముందు మనం ఎక్కడ కదా. ఏంటి అవన కూర్చో, ట్రీట్మెంట్ ఉండదు. ఓకే నువ్వు కూర్చో. డ్రింక్స్ బ్రేక్ అవుద్ది కదా, అప్పుడు ఇస్తాం అందరికి. బాబు గణపతిరావు గారు సాయా ఏడైంది డ్రింక్స్ బ్రేక్ లో తాగండి. అది సాయి వచ్చేయండి. బాబాయ్కి ఎదురేట్ నువ్వు బాబాయ్ కాడించండి రా బాబు. క్రికెట్ అన్నాక 11 మంది ఆడుతారు బాబు. లేదు ఆడు మెయిన్ ప్లేయర్ బాబాయ్. హవా మే గేంద్, వావ్ బౌండరీ. 2 పరుగులు లభించాయి. పడాలి గోపాలరావు గారికి చేరించారా లేదా? ఓకే. రెడ్ బుల్స్ కేప్రో ఉస్మాన్ ఖాన్. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్. సంటి నువ్వు కొరియోగ్రాఫర్, పిల్లలు కొరియోగ్రాఫర్ కాల్ కట్టి తీసుకోకు. నువ్వు అంత గవర్నమెంట్ ఫీల్డింగ్ చేయకూడదు మీరు. నువ్వు రమేష్ బాబు నీకు ఫోన్ వస్తుంది. నవీన్ కుమార్ ఒడిస్సా మ్యాక్ కూడా తెచ్చినారు. జిల్లా ట్రూప్, కోత ట్రూప్ ఒక మ్యాక్ తెచ్చినారు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక మ్యాచ్ తెచ్చినాడు. చెక్ చేసుకోండి. చాలా చక్కటి లైఫ్. బాబు లైఫ్ చాలా కష్టం. వెరీ గుడ్ ఫీల్డింగ్. రమేష్ బాబాయ్ ఫోన్ వస్తుంది, ఎత్తలా? వస్తానని చెప్తున్నా. హలో హలో వెరీ గుడ్. ఫస్ట్ ఓవర్ స్కోర్ ఎంత? 9కి 1 వికెట్. 1 ఓవర్ కంప్లీట్ అయింది. ఓకే ఎప్పటికే
బాగా మ్యాచ్ అవ్వడం టికెట్లు బుక్ చేస్తాడు, సిట్టింగ్ స్లీపర్ అంటాడు. ఇప్పుడే ప్రారంభమైంది మామ, ఒక వికెట్ అయింది. అనిల్ అక్కడ నుంచి ఒక వికెట్ అయిపోతుంది ముందే చెప్పాడు, బోర్డులో చెప్పాడు మామ. వెరీ గుడ్, వెరీ గుడ్. వైట్ వైట్ ఎంపైర్, మెయిన్ ఎంపైర్ పకీర్ కృష్ణ చెయ్యిలు కొంచెం బెండ్ అవుతున్నాయి చూడు. పడాలేటే వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. గురు మ్యాచ్ ని దగ్గర కంట్రోల్ చేస్తాడు. గురు అంటే ద వాల్ కదా, వాల్, రెడ్ బుల్స్ గోడ. మీరు డిస్కస్ చేసుకుని నిర్ణయాన్ని ప్రకటించండి. అది ఎందుకు నాకు నాట్ అవుట్ అనిపిస్తుంది, కానీ ఎంపైర్ ఏం చెప్తారు చూద్దాం, చూడాలి. ఆయన ఎందుకు అనిపిస్తుందని చెప్పాను. ఓకే బాబాయ్, నువ్వు కోపం అనుకో, అనిపిస్తుందని చెప్పావు. ఓన్లీ గెస్, అది ఓన్లీ గెస్సింగ్, అది ఏం చెప్పండి. ఓకే, నాట్ అవుట్. ఓకే, లైన్ ప్రకటించారు ఎంపైర్ గారు. లైన్ కింగ్స్ కి పెద్ద ప్లేయర్ నింపల్ శంకర్ రావు వచ్చాడు. ఒకప్పుడు కార్క్ బాల్ లో చాలా చక్కటైన బ్యాటింగ్ బాబురావు ద్వారా. బాబురావు పెద్ద ప్లేయరు, అలాంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చారంటే మీకు రెడ్ బుల్స్ కి కుమ్లర్స్ గా ఆడు వదలడాడు. ఓకే, చూద్దాం ఏమవుద్దో, అది మనం చెప్పలేం. రెడ్ బుల్ కుమ్ముడు ఇస్తాడా లేదంటే వాళ్ళు వీళ్ళకి కుమ్ముడు ఇస్తాడు, చూద్దాం. బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ స్మాష్, వెరీ గుడ్ బ్యాటింగ్ బ్రో, చాలా చక్కటి బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్, చాలా చక్కటి, వాట్ ఏ గ్రేట్ బ్యాటింగ్. పడాలి గోపాలరావు గారు ఇక చాలా నిదానంగా మ్యాచ్ చూస్తున్నారు. हवा में गेंद, कैच ड्रॉप, कैच ड्रॉप. రమేష్ బాబాయ్ సీరియస్ మీద కెప్టెన్ మీద సీరియస్ అవుతాడు బాబాయ్. అప్పుడప్పుడు క్యాచ్ డ్రాప్ అవుతుంది, మీరు సీరియస్ అవ్వకూడదు. ఓకే బాబాయ్, దిలీప్ కుమార్, గుడ్ లక్. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మీకు మరి రాదు. ఈ రోజు నాకు ఎందుకు లైన్ కింగ్స్ రెడ్ బుల్స్ మీరు ఇస్తారు, ఎందుకంటే ఇద్దరికి లైఫ్ ఇచ్చారు, మనిషికి ఒక లైఫ్ వచ్చింది. చీఫ్ గెస్ట్ ఆల్రెడీ ఇన్విటేషన్ అయిపోయింది, కూల్ డ్రింక్ కూడా తెప్పించినాం. ఏమవుతుందో చూడండి. ఈరోజు నాకు ఎందుకు మనకు 2 ఆప్షన్స్ ఓవర్ కంప్లీట్. స్కోర్ 19 for 1. 10 ఓవర్లో 1 వికెట్, 2 ఓవర్లో. పవర్ సర్చ్ కంప్లీట్ అయింది. 5 ఫీల్డర్లు మీరు బయట పెట్టుకోవచ్చు. చిను బ్యాట్ ఏం ఆన్ చేయలేదు. టికెట్ నేను తప్పు కొట్టాడు తొందరలాట బాబాయ్, తొందర పెట్టి తప్పు కూడా కట్టాలి. మిస్టర్ గారు మిస్సెస్ పడిపోయింది కదా చూడు, మేలు సర్టిఫికేట్ కొట్టేశాడు బాబాయ్.
ఓకే, 3వ ఓవర్ శాంసన్ దత్ స్టార్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్ బ్యాటింగ్ చక్కా చేరంతో. ఓ అదే అందుకే చంటి వద్దు, మీరు అలాంటి సాహసాలు చేయొద్దు. చంటి ట్రిపుల్ సినిమాలో ఒకరి మీద ఒకరికి ఆపుతాండ్రు. చంటి గారు మీరు ఎన్ని సాహసాలు చేయాలో చేసేసారు. 2-3 రోజులు చాలా డ్యామేజ్ చేశారు. నువ్వు మా లైబ్రరీ మెంటర్, కొంచెం కాలేజ్ జాగ్రత్త బాబు. గుడ్ బ్యాటింగ్. విజయ్ గారు ఈ బాల్ అయితే 6 వెళ్ళవలసింది, మిస్ అయింది, ఏమంటారు? ఈ రోజు లైన్ కింగ్స్ కి ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ కి 2 లైఫ్లు. ఇది అయితే పెద్ద సవాలే ఇది రెడ్ బుల్స్ కి. అగో లేడీ ఫ్యాన్స్ మొత్తం ఫ్యాన్స్ వచ్చారు. లేడీ ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్ ఢిల్లాకి వచ్చింది. అలాగే ఓకే కంటిన్యూ నువ్వేరా. వెరీ గుడ్ బ్యాటింగ్ బ్రో, వెరీ గుడ్ బ్యాటింగ్. చైర్లేవండి బాబు, లేడీస్ కి చైర్స్ మీరు ఇవ్వాలమ్మా బావగారు, ఎందుకంటే పండుగ చేసి మరీ వచ్చారు. రైబాబు గారు చైర్ ఇవ్వాలి. ఆడవుడాడు రైబాబు గారు మీకు కొత్త బట్టలు మాసిపోయి సీరు ఇవ్వండి. దిగే ఉండు లోకేష్, కొంచెం సైడ్ ఇచ్చిస్తాము. Very good bowling, Shyam. జరుగుతుంది కొంచెం కెమెరా చెప్తాను. కెమెరా బాబు జయకిషోర్ గారు, మీ అనుష్క శర్మ గారు ఎక్కడ? కొంచెం ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ టికెట్. లేడీస్ ఫ్యాన్స్ టికెట్ ఆప్షన్ కనబడుతుంది కదా. అవుడు ఫోన్ చేయండి చేయమి అవుడు అడుగు మీ అవుడు నెంబర్లు పేరు దేవేంద్ర వెరీ గుడ్ బౌలింగ్. వావ్ దేవేంద్ర ద్వారా నో బాల్ ఓ బాల్ 3 హిట్. ఎంపైర్ గారు కట్టించారు. 7 రన్లు బాల్ లేదు. ఇది కూడా సంక్రాంతి కానుక అన్నట్టు 7 రన్లు వచ్చినా ఒక బాల్ లేదు. ఇది డబల్ సంక్రాంతి కానుక. వెయిట్ ఎంపైర్ గారు చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇద్దరు ఎంపైర్ మాట్లాడుకుని ఇస్తారు. మీరు ఎంపైర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాళ్ళు ఏం చెప్తే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, ఎంపైర్ మాట్లాడుతుంటారు. ఓకే వెయిట్ చేయండి. డిసైడ్ అవుతారు. సాయి చెప్పండి ఒక్కదానికి వార్నింగ్ నోట్ బాబు. ఎంపైర్ గారు ఏంటి ఫ్రీ? ఓకే ఫ్రీ అంట. మరి అప్ సైడ్ డిసైడ్ అయితే వారు 1 సైడ్, మరి కనెక్ట్ రాదు డిసిషన్. What a shot! What a great shot, bro.
వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. ఇప్పుడు బాబాయ్ చాలా సీరియస్ గా ఉన్నాడు. గోపాల్ రాజు చాలా వస్తూనే ఉంటాయి, నువ్వు నవ్వుతుంటారా? బాల్ కోసం చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఓకే బాబాయ్, కంటిన్యూ. చక్కనైన షాట్. వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్. ఇప్పుడైతే దేవేంద్రకి బాగా టార్గెట్ చేసుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ లో దేవేంద్ర ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మరి చూడాలి. బాబు ఎంపీఆర్ పక్కడికిచ్చిన అంటే ఆ గొట్టు మీద నుంచి అలాగే నువ్వు బాల్ వేయించాను. ఆ గొట్టు తిరగండి ఇంకా ఒకసారి చూసుకో, చెక్ చేయండి. నో బాల్, ఫ్రీ హిట్. మళ్ళీ ఫ్రీ హిట్ దొరికింది. దిలీప్ కి ఎన్ని ఫ్రీ హిట్లు దొరికితే నాకైతే అర్థం అవడం లేదు ఈరోజు. దేవేంద్రకి నో బాల్ మీద హైట్ నో హైట్ నో. దేవేంద్రకి మసాలా ఎక్కువైనట్టుంది రా. ఫ్రీ హిట్. వాట్ ఎ షాట్, వాట్ ఎ షాట్, వాట్ ఎ షాట్. క్యాచ్ అవుట్లు ఉండవు, క్యాచ్ అవుట్లు ఉండవు, వికెట్ ఉండదు. రమ్మార్ ఒకటే. మొత్తం 5 లైఫ్లు వచ్చినాయి ఈ ఇద్దరికే. వెరీ గుడ్ బౌలింగ్ దేవేంద్ర, వెరీ గుడ్. ఇద్దరు సలాలు కూడా వేసినప్పుడు 5 లైఫ్లు వచ్చినాయి. 4 ఓవర్. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. చంటి పట్టుకో, బౌండరీ, బౌండరీ. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. బాల్ వేసిన పర్లేదు కింద పడి లాస్ట్ యూనివర్సిటీలో ఘనమైన ఫీలింగ్ చేశాడు. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి. సంటికి అక్కడ లోకేష్ ఉన్న దగ్గర పెట్టాల. చంటి ప్లేస్ అంటే గట్టి ప్లేస్ అని నాకు తెలిసి గట్టిగా కొడుతుంటారు. వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్, క్లాస్ బ్యాటింగ్. విలువైన బ్యాటింగ్ ఆడుతుండ్రు, ఆడిస్తూస్ ఆడుతుండ్రు. ఓవర్ పకీరు 4 ఓవర్లు అండి. ముట్టుబాబు కంప్లీట్ అయ్యేసరికి 51, 1 వికెట్ కోల్పోయినాయి. ఇక్కడ మేనకరావు గోడ కట్టాడు. ఏంటి మ్యాటర్? హార్దిక్ పాండ్యా చప్రియ రాత్రికి చప్రియ తలబాధ కొడుతుందట. అంటే హార్దిక్ పాండ్యా గోడ కట్టాడు. చప్రియ ఇది చప్రియ కాదు, అశోక్ డెండా. రింపు డెండా, రింపు డెండా అట. అయిపోనాలే చూసుకుంటున్నా ఇది చూస్తున్నావా? తిప్పలే నీకు అవార్డు ఇప్పిస్తాను. రూమ్స్ అయితే కెమెరా గ్రేట్ వర్క్. కామన్ తప్పు లేదు. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. బాబు దేవేంద్ర ఓకే ఓకే. కడుపులో దేవ్ చిన్న ఇంజురీలో ఉన్నారేమో, కడుపులు నొప్పి అట్ట. వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్. బౌండరీయా? ఏడే లేదంట. పరిగెత్తండి మీరు, ఎక్కువ పరిగెత్తకండి, అలసిపోతారు మీరు. దిలీప్ గారు పరిగెడతారు బాగానే. 2 runs, 2 runs. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నాగరాజ్ అన్న. మీరు మంచి వాడే బ్యాటింగ్, వాడే. చాలా చక్కటైన బౌలింగ్. వెరీ గుడ్ బౌలింగ్. ఎన్ని లైఫ్లు ఇచ్చిన దిలీప్ వినియోగించలేపండు.
చాలా చక్కదైన బౌలింగ్, చాలా చక్కదైన బ్యాటింగ్, చాలా చక్కగా ఆడాడు దిలీప్ కుమార్. 2-3 సిక్స్లు కొట్టాడు. నాగరగన్న బ్యాటింగ్ నాగరగన్నారు. ఓహో మన్యం పులి 2 కింద. ఓకే క్యారీ ఆన్. మనం కామెంట్ చెప్పాలి, బ్యాటింగ్ ఆడరు ఎవరు వెళ్ళాలని చెప్పకూడదు. ఒక్క నాగరాజానికి అలా మనం ప్రమోట్ చేయాలి. మిగతా వాళ్ళు అలా ఎవరు వెళ్ళినా మనకు సంబంధం లేదు. ఎవరికి నాగరాజన్ గారికి నాగరాజానికి రైల్వే పొలం రాసి ఇచ్చాను కదా, మొత్తం ఫీల్డింగ్ అన్నదే. వాట్ ఏ బ్యాటింగ్. అసలు బుర్ర కట్టిన రొమ్మలు తీస్తారు మేనకరావు. బుర్ర రొమ్మలు ఉంటే రింపు దొండ, లేకపోతే మన్యం పులి. హార్దిక్ పాండ్యా వైడ్ బాల్. హలో వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్. ఓ గోపమాన్ చెప్పాడు లేపుతాడు అనేసి, లేపు. బాల్ ఎవరి పైకి లేపితే అలా అవుట్ అయిపోతారు. గోపమ్మ గారు చెప్పారా, లైన్ కింగ్ సపోర్టర్. ఓవర్స్ 5 ఓవర్లు రమేష్ వచ్చిన డ్రింక్స్ బ్రేక్ బాబు. రెడ్ బుల్స్ కి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. 5 ఓవర్లు 56 రన్లు, వికెట్లు 3 వికెట్లు. ఒక్క నిమిషం రమేష్ బాబు, ఒకసారి మీ కొడుకు జై జాన్స్ పక్క ఉన్నాడు, నువ్వు రెడ్ బుల్స్ కి ఇస్తున్నావు. నువ్వు ఈ పద్ధతి బాగోదు. నారాయణరావు గారు, బోర్రావు గారు, కంటిన్యూ. మళ్ళీ ఈ రోజు వంశీ జాతకం బాగలేదు. ఇందుకే స్వాగత్ బాబు చెప్పాడు 3 క్యాచ్ వదిలేడు ఈ రోజు. టైట్ కట్టేది మాట ఈరోజు దుర్మూర్తి మాట. టైట్ కట్టేదిమా, టైట్ అవుట్ కట్టేదిమా. స్వాగత్ బాబు ఒక టైట్ ఇచ్చాడట, క్యాచ్ వదలకుండా ఒక టైట్ ఇచ్చాడట 50 రూపాయలు. ఒక రుద్రాక్ష కూడా ఉంది, ప్రతి శుక్రవారం మీరు తినకూడదు. బ్యాటింగ్ క్యాచ్ బాపా. జయకిషోర్ గారు షాట్ అయితే బాగా కొట్టారు. గురు స్పోర్ట్ టీమ్ చూసావా, క్యాచ్ ఎంకరేజ్ చేస్తున్నారు. అతనిలో ఉన్న గొప్పతనం అది. కానీ కొందరు క్యాచ్ వదలగా అంటారు. గురువు గారు అలాగే అందరూ. గురువు గారు ఏంటంటే ఎంతసేపు ప్రోత్సహిస్తారు. అయిపోయింది. నువ్వు 4 క్యాచ్లు తాయి 100 రూపాయలు తాయి ఇస్తామా, లేకపోతే రుద్రాక్ష ఇస్తామా? ఒక రుద్రాక్ష ఉంది, ఒక రుద్రాక్ష ఉంది. ప్రతి శుక్రవారం నీసు తినకూడదు. లేదంటే దావపూర్ దగ్గరికి పట్టిన వాళ్ళకి లక్ష్మీ తాత దగ్గరికి ప్రతి ఇయ్యాల. ప్రతి ఇస్తామా, రేపు రామాయణ తాత చేస్తాను. బాబాయ్ ఏం పర్వాలేదు, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? మేషారు నువ్వేంటిది 2 రోజులు 6
ఈ రోజు సిక్స్ కొరత కొంచెం కనిపిస్తుంది. బాబాయ్ షుగర్ పేషెంట్ లాగా ఇటు అటు తిరుగుతాను కానీ ఒక దగ్గర వండుకుంటున్నాడు. ఓకే, శ్రీనివాస్ గారు కొంచెం సిస్టమ్ అప్డేట్ చేస్తాంటారు ఇక్కడ. వాడే బ్యాటింగ్ చేయకి సార్, వాడే బ్యాటింగ్. ఈ స్పైస్ స్పీడ్ తగ్గించడం వల్ల మీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వంశీ ఎటున్నాడు ఈరోజు? వంశీ ఎక్కడికి వెళ్తుంది? బాల్ అక్కడికి వస్తుంది. ఓకే, ఈరోజు ఓవర్ అయిపోయింది. రామచంద్ర ఓవర్కి 6 బాల్లోనే. ఈరోజు చిన్న బలైపోతుంది, నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ రోడ్డు మీద దొరికితే స్కోర్ అంతా అమ్ము శాతం బలైపోయినాడు కూడా చిన్న ఈరోజు. స్కోర్ అంటారా? 6 overs 60 runs 3 wickets. స్కోర్ 6 ఓవర్లకి 60 రన్లు 3 వికెట్లు. 6 వికెట్లా? స్కోర్ అయితే చాలా బాగుంది. వికెట్లు కూడా పెద్ద ఎక్కువ అవ్వలేదు. 60 రన్లు 3 వికెట్లు 6 ఓవర్లు. రన్ రేటు బాగున్నావా? 10 లెక్క ఉంది బాబు. రన్ రేట్ తక్కువ అయిపోయిందంటే ఎలాగంటే అవుతుందా? రెడ్ బుల్స్ కూడా బాబాయ్ ఎందాక చెవులు కరిసి వచ్చాడు బాల్కి. వాడ బ్యాటింగ్ బ్రో, వాడ బ్యాటింగ్ చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్, టాప్ క్వాలిటీ బ్యాటింగ్. ఈ రోజు టాప్ క్వాలిటీ. 3 రన్లు కూడా తిరగచ్చు. చూడండి, ఆ రుంకుతాడు. మీరు తిరగండి, మీరు ఆకండి, బాల్ దొరకపోయినా ఆకండి, తిరగండి. వావ్, టాప్ క్వాలిటీ బ్యాటింగ్. కొంచెం మీనే వరకు ఈ రోజు సంటి ఆ రుంకుతాడు పొలంలో ఎన్ని మినిమం మొక్కలు ఉన్నాయి లెక్కేటండి ఈ రోజు. 7514. బాబు సంటి సగం తొక్కడానికి నెట్టుకోండి, అన్ని తొక్కేవద్దు. అలాగే నెక్స్ట్ మ్యాచ్ కింగ్ కోబ్రా జైజాన్స్. బిగ్గెస్ట్ రైవలరీ. కోబ్రా పక్క ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదిలే అంటున్నారు. 2 మ్యాచ్లు ఆడిన 3వ మ్యాచ్ లో గెలుపు ఖాయమంటూ నైట్ స్టాట్స్ పెట్టారు. వాడే బౌలింగ్. ఈ రోజు వంశనే కాదు, ఈ రోజు రెడ్ బుల్ చేతిలోనే బాల్ ఉండడం లేదు. అందరికి తాయితలు కట్టాలి. ఒక 5,000 అవుతాయి తాయితలకి. 5,000 అయితే కప్పు వాసన లేదు వాళ్ళకి. ఓకే, వైడ్ బాల్. చాలా చక్కటైన ఎంపైర్. ఒక చెయ్యి ముడుచుకొని ఇంకొక చెయ్య విడుచుకొని ఎంపైరింగ్ చేస్తాను వద్దు బాబు. చెప్పులతో బాబు మాధవ్ గారు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? క్రాస్ గీయడం అయిపోయింది మీ మీద. పండుగ కదా, పండుగ చేసి ముచ్చేట్టున్నాడు. లాట రాస్తున్నాడు ఇటు. గురువు ఏదో సజెషన్ ఇచ్చాడు. ఎక్కడైనా బ్యాటింగ్ 4 రన్లు వస్తాయా? 4 రన్లు వచ్చాయి. వెరీ గుడ్ బ్యాటింగ్. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీజులో ఉంటే చాలు స్కోర్ ఆటోమేటిక్ గా వస్తుందని తెలిసిందే మనకి. రెడ్ బుల్స్ కి 3 విజయాలు రాగానే కొంచెం గర్వకారణం, ఇగో పెరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే మీ బాల్ పట్టణం మీరు ఎంత కొట్టా మేము కొడతామని బాల్ కావాలని వస్తుంటారు. ఓకే, కంటిన్యూ. ఫీల్డింగ్ వాళ్ళు ఈరోజు బాల్ పట్టమని నచ్చించుకోండి వాళ్ళు బాయ్స్. ఓకే పకీరు గారు సెక్రటరీ లాగా చెయ్యొచ్చు. ఓకే, ఏంది లైన్ ఇచ్చినారు వీళ్ళు? బ్యాటింగ్ శ్యామ్ సుందర్, వెరీ గుడ్ క్యాచ్. శ్యాములు ఇప్పుడే టాయిలెట్ కట్టుకు వచ్చాడు, అందుకే క్యాచ్ పెట్టాడు. నడుంకే
లేదు తోడకే ఆయన ఎక్కడైనా కాడతారు తాయితో. పవర్ సెన్స్ కూడా ఇంకొంది. 69కి 4 వికెట్లు. డ్రింకర్ 7వ ఓవర్ లాస్ట్ బాల్. ఇప్పుడు లైన్ కింగ్స్ పవర్ తీసుకుంటారు, మంచిది అనిపిస్తుంది. బాబు మిస్టర్ శంకర్ బాబు, 21 నెంబర్ జెర్సీ కొంచెం మీరు కామెంటరీకి అడ్డు ఉండకూడదు. మీరు బాబు వైజాగ్ శ్రీనగర్ నుంచి వచ్చారు. ఓకే ఓకే, శ్రీనగర్ నుంచేనా? ఓవర్ కంప్లీట్. 7 ఓవర్లకి 69, 4 వికెట్లు. పెట్టాం. నేను నప్పుల మీద సుಮ್ಮನೆ అండి ఎండలే అది మేడ మీద వేసి కూర్చోండి. పవర్ సెట్, పవర్ సెట్. జూమ్ కొడతారు. స్కోప్ రెడ్ బుల్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎంత ఫీల్డింగ్ మిస్ చేసినా వాళ్ళు స్కోర్ మాత్రం ఎక్కువ కొట్టలేకపోయారు. అది గొప్పతనం లేదంటే వాళ్ళు ఏంటి అనేది అర్థం కాలేదు. అదృష్టం అది. ఇప్పటికి ఒక వచ్చింటే ఇంకొక 8 వస్తూ ఉంటారా ఈ 3 ఓవర్లో? రన్లా ఛాన్స్ నా నెంబర్ కాపీ కొట్టారు. మ్యాచ్ వాళ్ళు చూసుకున్నప్పుడు చచ్చిపోతారు. ఎక్కువ ఇక్కడ కేకలేకండి. ఇంద్రళ్ళకి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళావు లైవ్ కాదు, రికార్డ్ వాళ్ళకు ఉండేది. కూర్చోరు తోల మీద. మరి గాల్లో బంతి మరొకసారి ఏమవుతుందో చూడాలి. సంటి పట్టు బాబాయ్ క్యాచ్ వదిలిన తర్వాత కూడా నవ్వడం ఇదే ఫస్ట్ టైం. నేను చెప్పినట్టున్నాను మరొక 8 ఛాన్స్ వస్తాయి అన్నట్టుకున్నాను. ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఒకటి ఇంక లెక్కేసుకోండి. ఇది మొదలు రన్అట్ కూడా ఛాన్సే, అది కూడా మీరు చూడాలి. బాల్ లెఫ్ట్ వార్నింగ్ గా ప్రకటించారు. ఫస్ట్ వార్నింగ్ ఇవాళ మ్యాన్ కడికంటారు మొత్తం ఇవాళ లైఫ్ గ్రేట్ షాట్ చూరన్, గ్రేట్ షాట్. నేరుగా సైలేట్ ధర్మారావు పొలంలోకి. ధర్మారావు గారు ఉన్నారు ఇక్కడ. సైలేట్ ధర్మారావు. వాట్ ఎ గ్రేట్ షాట్. వంశీగడి పైన చేతులు వాట్ ఎ షాట్. వచ్చింది. రెండు తిరిగి తన్నే రాన్లో. తిరగండి కొట్టలు మీ బలమే. వాడే బ్యాటింగ్. ఒక బ్యాట్స్మెన్ కి 2 ఛాన్సులు ఇస్తే ఎలా వినియోగించుకుంటారా అనేది మేనకరావు చూపిస్తాండ్రు. ఆయనకి ఇంచుమించు 4 క్యాచ్ పోయినారు. పవర్ సెట్ ఫస్ట్ 3 బాల్ 10 రన్లు వచ్చాయి. ఏమైంది? టైమ్ అవుట్. ఓకే, స్ట్రాటజిక్ టైమ్ అవుట్. ఎవరు తీసుకోండి టైం అవుట్? లైన్ కింగ్ సార్. ఓకే, बैटिंग వాళ్ళు టైం అవుట్ తీసుకుంటారు. हिंदी बात करना नहीं, उसका टाइम आउट उसका थोड़ा नीचे प्रॉब्लम होता ना, इसलिए थोड़ा टाइम आउट ले लिया. टाइमिंग के लिए रेस्ट देना चाहिए. टाइम इट नहीं, उसका इतना टाइम नहीं, 1.5 मिनट है. तो 1.5 मिनट है, लेकिन हमारा थोड़ा जवान थक गए हैं. कोई बात नहीं. ओके, टाइम आउट खत्म. फकीर 30 सेकंड में खत्म हो गया क्या? ओके, तभी टाइम आउट है. अभी बॉडी गर्म है ना, अभी खेलने से ठीक है, क्योंकि बॉडी ठंडा होने से बाद नहीं खेल पाएगा. मैं अभी आपको बोला गर्म होने टाइम में बॉल रहने से शरीर तो गर्म हो गया. बॉल सीधा चक्कर मार दिया भाई. अभी उसका टेम्परेचर 200 है, उसका अंदर 200 है. उसका स्ट्राइक रेट 200 रन पार हो गया भाई.
स्ट्राइक रेट भी 200, उसका टेम्परेचर भी 200। बहुत बढ़िया बैटिंग कर रहा है కనిపించొద్దురా दोनों एंकरों द्वारा। दोनों खिलाड़ी बहुत पावर चार्ज ఆడ దగ్గరికి వెళ్ళి सही से यूज कर रहे हैं। श्याम सुंदर ప్రజల్లో ఉన్నాడు, శ్యామ్ సుందర్ ప్రజల్లో ఉన్నాడు। उसका नाम मन्यम पुली विजयनगरम, मन्यम पुली विजयनगरम। लेकिन उसका जन्म सब पैदा हुआ है पहले पापा दादी बिरदा है। पापा दादी पुत्र मन्या पुली, पुत्र श्री पापయ్య मेनकाराव। बहुत बढ़िया शॉट, बहुत बढ़िया शॉट। చాలా చక్కగా చేతిలోకి తీసుకున్నాడు। बहुत बढ़िया बैटिंग कर रहा है సెంటి, త్వరగడ సెంటి ఒకప్పుడు పాలెంకి ఫార్మర్ కెప్టెన్ క్రికెట్ లో, వాలీబాల్ ఆల్సో। చాలా వాడవాడింగ్ సాయి సూర్యకండి సాఫ్ట్వేర్ పాయింట్ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు చాలా చక్కనైన బ్యాటింగ్। అది గట్టి బాల్ మీద వచ్చి एक बार चेक करो, बढ़िया से चेक करो, यहाँ पर बढ़िया से चेक करो। मैच फिक्सिंग मत करना। कौन है उधर? लोकेश, बॉल कहाँ लगा है? हेलो, एक बॉल पुत्र है बॉल लोकेश बोलिए भाई क्या है? ए 2 रन मुद्दू बाबू, 3 रन ओके। मुद्दू 5 2 रन मिल गया। बोर्ड 3 रन मिल गया। गलत हो सकता है, आप लोग माफ करना पड़ेगा। हर आदमी गलती करता भाई। ओवर कंप्लीटेड है ఈ ఓవర్ 20 రన్ 20 రన్లు వచ్చాయి పవర్ సర్జ్ లో 20 రన్లు వచ్చాయి। వాట బ్యాటింగ్ నువ్వేటి రూపులో తిప్పినట్టు చెప్తావు, ఏటి అర్థం కాలేదు। అయిపోయింది ఓకే పవర్ సర్జ్ కట్టం। ఏమో ఈరోజు పండుగ కదా, అప్పర్ సీడం చెప్తాను తప్పింది। వాడే బ్యాటింగ్ వావ్ జయకిషోర్ గారు, అనుష్క శర్మ గారు ఎంట్రీ అయింది। స్కోర్ అయితే 90 రన్। సూపర్ ఫీల్డింగ్ అది గ్యాప్ లో రావడం వల్ల ఎవరో విజయ్ గారు మీరు ఏమైనా కానీ ఫీల్డింగ్ సెట్టింగ్ లో మాత్రం సరిపడ్డారు ఈరోజు। సెట్టింగ్ లో కాదు, వాళ్ళకి కొంచెం ఫీల్డింగ్ మొత్తం 0। 3 మ్యాచ్లు గెలిచారు కదా, కొంచెం గర్వంలా అనిపించింది, కానీ మ్యాచ్ లో ఫీల్డింగ్ మొత్తం 0। అవన్నీ కామన్। ఓకే కంటిన్యూ ముద్దు। అలాగే పాలే మోట్నర్ నిమిషాలు తావన్ అలాగే నిమ్మతాలు ధావన్ గారు వచ్చారు। నిమ్మతాలు ధావన్ వాళ్ళ కూతురు పట్టుకుని వచ్చారు। నిమ్మతాలు ధావన్ ముద్దుబాబు నువ్వు డిసిషన్ చెప్పు। నిమ్మతాలు ధావన్ ఫీజులు ఎదుర్కొని అడుగున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు, డిసిషన్ చెప్పు। వంశీ చాలా చక్కటైన కీపింగ్। మొదటి బంతి తన చేతిలో పగడపడితే చిక్కుడు వేసి పట్టుకున్నాడు। మొదటి బంతిని ఈసారి పట్టుకోవడం జరిగింది, పర్లేదు। గ్యాప్ లో ఉంది, మీరు చూడొచ్చు। ఒకసారి ఈ మ్యాచ్ 95 రన్స్ కంప్లీటెడ్। ఒకసారి దిలీప్ ఈ మ్యాచ్ చదువుకుని చూస్తే 60 రన్లు ఇంతకు ముందు వరకు పవర్ సర్జ్ తీసుకుంటారు లైన్ కింగ్స్ లో
కింగ్ లాగా. దేవేంద్ర ద్వారా మహారాజ్ కింద వేలు పట్టిన బాల్ మాత్రం వదలలేదు. దేవేంద్ర మహారాజ్ వెరీ గుడ్ క్యాచ్. బాబురావు మళ్ళీ బ్యాటింగ్ పోతున్నావు ఇక. బాబు ఒకసారి దిలీప్ మీ ఇద్దరు వెళ్తాను రైట్ మళ్ళీ ఓపెన్ తీయబోతా ఓసి ఆది 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 నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఆది 95 ఫర్ 5 వికెట్స్ 9 ఓవర్స్ కంప్లీటెడ్. బాబాయ్ నవ్వుతుండే ఒక్క వికెట్ పడకని 5 వెళ్ళారు. ఎవరు తీయడం తెలియదు బాబాయ్కి. ఏ పకీర్ మామా మహారాజ్ వెరీ గుడ్ మహారాజ్. నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మోసస్ సినిమా అయిపోయింది. ఎవరికి టికెట్లు కావాలంటే ఇక్కడ రండి కామెంటర్ బాక్స్ దగ్గరికి. మూవీకి వెళ్ళకండి బాబాయ్. టికెట్లు మీకు అందజేస్తాడు. టికెట్ 400. అవి 3D యాత్ర అయినా డాకో మహారాజ్ అయినా. మీరు గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళారంటే రాత్రి 10:30కే. ఓకే టికెట్ నువ్వు ఇలాగంటావు. నీకు డీలక్స్ కావాలో ఏటి వేయాలో మాకు అర్థం కావడం లేదు. బషీర్ గారు డీలక్స్ కావాలా? హలో నీకు లాస్ట్ ఫోటోలు తీస్తానుండ్రా. చాలా చక్కగా బాల్ లేకిన్ వైడ్ బాల్. తకీరు డీలక్స్ కావాలా? విమల్ల పలుకుల్లో కేసరి పలుకులో కేసరి ఎలగడు జోలో బుద్ధ కేసరి. లాస్ట్ లాస్ట్ 2 ఓవర్ల నుంచి వంశీ గమనించాలి మనము. చాలా చక్కగా బంతిని బాల్ లో చేతిలో తీసుకొని చాలా చక్కగా యాంగిల్స్ వేస్తాడు బాల్ ని. హలో ఎవరైనా నీరు తాగాలంటే ఇక్కడ రండి. 10-6 రఫా అంటే సంటి బాల్ పట్టడు కానీ రఫా 90 బాల్ వదిలినాడు. మ్యాచ్ 60 బాల్ కానీ 90 బాల్ వదిలినాడు సంటి. ఓకే కంటిన్యూ. వంశీ తాయిత్ కట్టినట్టు ఉన్నాడు. ఒక్క బాల్ వెళ్ళడం చూడు. ఇది తాయిత్ మహిమ. స్వాగత బాబు మహిమ. తాయితే రిజర్వ్స్ తాయితే వేతనం కట్టినాడు. కావాలి. ఇక్కడ ఎంతమంది బ్యాట్స్మెన్ ఎత్తున్నారంటే కావాలా? 6 రన్లు 20 ప్రాక్టీస్ వచ్చినారు. లైన్ కింగ్స్ చిన్న భారతం కూడా చూడడానికి జయకిషోర్ గారు అందరూ కావాలమ్మా దించుకోండి మీకోసం. మీరు పరిగెట్టండి అని చెప్తూనే ఉంటున్నారు. మీరు బాల్ పట్టకండి. జయకిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే 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 బాబు జయకిషోర్ గారు అప్డేట్ అవ్వలేదు మీకు. అప్డేట్ అవ్వలేదు. ఓకే 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 2 బాల్ ఉన్నాయి. 2 బాల్ ఓకే 2 పరుగులు 2 బాల్. రఫా ग्रेट बैटिंग पुष्पा है जीतेगा नहीं. వైల్డ్ ఫైర్ రాంపేజ్ మనం రజనీష్ బ్యాటింగ్ లో చూస్తాం. రాంపేజ్ మేనకా 22 బాల్లో 41. వాట్ ఏ బ్యాటింగ్. గ్రేట్ బ్యాటింగ్ బై మన్యం పులి. విజయనగర మన్యం పులి పాపాయి డాడి కొడుకు. ఓకే చాలా వెరీ గుడ్ బ్యాటింగ్. గ్రేట్ నాక్
మేము కూడా కామెంట్లో విరామం తీసుకుంటాం, ఎందుకంటే గొంతు పట్టేసింది. చిన్న మార్పు, నెక్స్ట్ మ్యాచ్ మాకుంది. ఏ పకీర్ మావా, మాకు నాయుడు గారు రావాలి ఈ మార్పుకి. ఎల్లం నాయుడు గారు ఎప్పుడైనా రావాలి. చేయాలా 108 కొట్టాలా చేయండి స్కోర్. ఏడు నెంబర్ జెర్సీ లోగిడి దేవేంద్ర, అందరూ రెడ్ బుల్స్ సపోర్టర్స్. అలాగే ఓపెనింగ్ బౌలర్ 19 పక్క కటర్ బౌలర్ నాగరాజ్ అన్న. ఫీల్డింగ్ లో కొంచెం తడబడిన బ్యాటింగ్ లో అదరగొట్టాలని నాగరాజ్ అన్న కొంచెం సపోర్టర్స్ లేకుండానే తీయటండు. మంచి కోటలు బాబు. 0% ఇక్కడ ఉంది. 90% తెచ్చుకోవాలి మనం పూర్తిగా. లేదు, అందరికీ సమానంగా సపోర్టింగ్ ఉంటుంది. స్టార్ట్ అయిందని తెలిసింది. వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్న రెడ్ బుల్స్ ఈ మ్యాచ్ ఏం చేయబోతుందో చూడాలి. ప్రతి మ్యాచ్ చేజింగ్ లోనే ఘన విజయం సాధించిన రెడ్ బుల్స్ ఈ చేజింగ్ ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. ద ఓపెనర్ బౌలర్ బాబురావు బాబీ ఈ రోజు ఇన్నింగ్స్ లో మేనక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 41 పరుగు సాధించారు. స్కోర్ బోర్డ్ ఓకేనా? రెడీ? ఓకే, లెట్స్ ప్లే. 1 2 3. ఫాస్ట్ బాల్, ఫాస్ట్ బాల్, ఫాస్ట్ షాట్స్, గుడ్ షాట్స్. ఈ బ్యాట్స్మెన్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక్క విషయం ఏమిటంటే, అతను ఫస్ట్ బంత్ ని 4 మ్యాచ్లు ప్రతి ఫస్ట్ బంత్ కి 6 కొట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారేమో. 4 మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ ని 6 పెట్టారు. రెడ్ బుల్ అద్భుతమైన షాట్ కొట్టినప్పటికీ అద్భుతమైన క్యాచ్ తో పరాల్ దిలీప్ కుమార్ అద్భుతమైన క్యాచ్ పట్టి వెనుదిరిగించారు. వెరీ గుడ్ ఫీల్డింగ్ అండ్ గుడ్ బౌలింగ్. గుడ్ బౌలింగ్ కొంచెం పక్కకు రామ్మా. గుడ్ బౌలింగ్ బాబురావు. అలాగే క్యాచ్ దిలీప్ కుమార్ ఆ బురదలో కాల్ వేసినా చాలా చక్కగా తీసుకున్నారు. గుడ్ ఫీల్డింగ్ దిలీప్ కుమార్. ద నెక్స్ట్ బ్యాట్స్మెన్ మాధవ్ జంగిడి మాధవ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పొగడేలు కుర్రోడు జంగిడి మాధవ్ 17 నెంబర్ జెర్సీ. ఆ కుర్రోడు కొడితే బాల్లన్నీ పైలైన్ వెళ్తాయి అంటారు. టార్గెట్ అంతా 109. కౌశిక్ కొంచెం బాగాలాగే అవుతుంది. ఫస్ట్ 123 ఎంత అయితే 124 తర్వాత 108. ఓ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ అండ్ గుడ్ రన్నింగ్ ద బిట్వీన్ ద వికెట్స్. ఎంపైర్షిప్ డిసిషన్ మీరు లైన్ కింగ్స్ ఒక వికెట్ వచ్చిందని ఎంపైర్ మీదకి వెళ్ళకూడదు. గుడ్ రన్నింగ్. అలాగే కింగ్ కవర్ పక్క పీటర్ ఉన్నాడు. పీటర్ కింగ్ కోపల పీటర్ కి చిక్కుడు అనుకున్నాము. వంశీ కృష్ణ ద న్యూ బ్యాటర్. హార్దిక్ పాండ్యా మళ్ళీ తలకి కట్టుకట్టారు. కంబ్యాక్ చేశారు ఈ మ్యాచ్ తో. వెరీ గుడ్ బ్యాటింగ్ హార్దిక్ పాండ్యా. బాల్ వంశీ కృష్ణ మొదటి బంతి ఫేస్ చేయడం రెడీగా ఉన్నారు. చాలా క్లాసిక్ గా ఆడతారు కుర్రాడు. ఓ వాట్ ఏ బౌలింగ్ బాబురావు ద్వారా. బాబీ గుడ్ బౌలింగ్. ఇది పడదు మనకు. పవర్ ప్లే లో ఇంత చక్కని బౌలింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. పడుకో ఇది పట్టుకో. కెమెరా పడిపోతుంది. వాట్ ఏ బౌలింగ్ గుడ్ బౌలింగ్ గుడ్ ల్యాండ్. బాబీ సాఫ్ట్వేర్ కుర్రాడికి చాలా ఊపికి ఎక్కువ, వెయిట్ చేస్తాడు. చూసి రఫ్ అన్నట్టు ఒక షాట్ వేస్తాడు.
Wow, what a bowling, what a good defense, very good defense. And Vamsi Krishna, మ్యాచ్ Wavra, రాత్రి గుర్తుకుంటూ వచ్చినట్టున్నారు. చాలా చక్కమైన బౌలింగ్ తో ఆడిస్తూ చాలా చక్కగా ఆడుతున్నారు. hey, score Chepra. 8 runs, 1 wicket loss in Red Bulls. పార్కులో అయ్యేటప్పటికి 8 రన్లు 1 వికెట్. Power play last over. పీడి అద్భుతమైన క్యాచ్ పట్టి బౌలింగ్ చేయడానికి వచ్చారు. వాట్ ఏ బౌలింగ్, వాట్ ఏ బౌలింగ్. లైన్ కింగ్స్ కూడా టైటిల్ కొనలేట ఈరోజు. జస్ట్ మిస్ క్యాచ్. లైన్ కింగ్స్ కూడా టైటిల్ కట్టండి అమ్మా, క్యాచ్ రావాలంటే ఈరోజు. లైన్ కింగ్స్ గెలవాలని ఇక్కడ లేడీ ఫ్యాన్స్ దేవుళ్ళకి మొక్కుతున్నారు. స్వాగత్ బాబు ప్రోమో కార్డు ఇచ్చండి. స్వాగత్ అని కొడితే 50 రూపాయలు 30 రూపాయలకి వస్తుందట. ఆ ప్రోమో కార్డు అప్లై చేస్తే. విజయ్ గారు, ఈ లైన్ కింగ్స్ టీమ్ లో జైకిషోర్ రక్తాలు చిందించి మరి ఆడుతున్నారు. బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్. ఆట అంటే ఆ మాత్రం పిచ్ ఉంటది. ద డేంజరస్ బ్యాట్స్మెన్ దేవేంద్ర అయిపోయిన తర్వాత వాళ్ళ టీం ఎలాగా మెయింటైన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? రమేష్ చాలా కూల్గా ఉన్నాడు. ఎందుకంటే గురు కొంచెం ఎనర్జీ నింపుతున్నాడు రమేష్ కి. నేను అన్నాడు నీకెందుకురా కుర్రోడా అన్నట్టు చోట్లేసి చెప్తాడు. ఇప్పుడే తెలిసింది. అది ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అదరగొట్టాడు కదా, బౌలింగ్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు? వాడికి 2 బాల్లోనే వేస్తున్నాడు. పర్లేదా? చూసుకుందాం ఏమవుతుందో. కంటిన్యూ. చాలా చక్కటైన బ్యాటింగ్ జంగిల్ మాధవ్, చాలా చక్కటైన బ్యాటింగ్. పౌరులు కుర్రాడు పరిగెట్టు. ఓకే, ఆసుతూచి ఆడుతున్నారు రెడ్ బుల్స్ టీం. ఇచ్చారు లైన్ కింగ్స్. రికార్డ్ చేస్తున్నాను. బాల్ వెనకాల సింపుల్లో పరిగెడుతున్నారు. బాల్ ముందు వెళ్ళిపోయి బాల్ ఆడుతున్నారు. పాటలో శివరావుడు కానీ దాన్ని వైడ్ రూపంలో ఎంపైర్ ప్రకటించడం జరిగింది. ఎంపైర్ వేణు కుమార్ నుంచి, అలాగే దూర్గం రవి లైన్ కింగ్స్ నై కింగ్ కోబ్రా చిక్కుడు మీద కొనాను కుర్రాడికి. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ షాట్. వంశీ కృష్ణ ఒకసారి చూడండి. ఎంపైర్ ఫస్ట్ వార్నింగ్ లెగ్ ఎంపైర్ మొదటి వార్నింగ్ బౌలర్కి ఇవ్వడం జరిగింది. బాల్ కొంచెం బౌన్స్ ఎక్కువ వస్తుంది అంటారు. అంటే విజయ్ గారు ఓవర్ లోనే ఇంకో బంతి ఇలాగా పడితే నో బాల్ ఇవ్వచ్చా? నో బాల్ వచ్చాడు, నో బాల్ అవుతుంది. దానికి ఫ్రీ హిట్ కూడా ఉంటుంది. రెండో బాల్ వేయాలా? అంటే వెంటనే వేస్తేనే నో బాలా? అలా ఏం లేదు. ఓవర్ లో సెకండ్ బాల్ కి. ఓకే హలో వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్. పరాల దిలీప్ కుమార్ ఒక్క నిమిషం బాల్ చేసి డాట్ చేశారు. దగ్గర గారు ఒక్క నిమిషం. బోర్గం గణపతి గారు రెడ్ బుల్స్ కి ఇచ్చారు. అలాగే లైన్ వింగ్స్ పక్క ఎవరైనా తేవాలి. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్. పరాల దిలీప్ కుమార్ చాలా చక్కమైన బౌలింగ్ తో చాలా సాఫ్ట్ గా వేస్తాడు. బ్యాట్స్మెన్ ని ప్రెజర్ లో పెడుతున్నట్టు అనిపించడం లేదా? జంగిల్ మాధవ్
చాలా ఆర్డర్. రెడ్ బుల్స్ టీమ్ లో ప్రతి వాళ్ళు కూడా హెట్టర్ లాగే కనబడుతున్నారు. మొన్న జరిగిన మ్యాచ్ లో కుర్రాలు గుడిం గింజల్లాగా ఉన్న చాలా చక్కగా ఆడుతుండ్రు. వాట్ ఏ బౌలింగ్, గుడ్ కీపింగ్ సంతోష్ కుమార్. ఓవర్ కంప్లీట్. బాబు స్కోరు 2 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులు. ఇది పవర్ ప్లే లో చాలా లో వికెట్ రెడ్ బుల్స్ కి 12 రన్లు. లోయెస్ట్ ఒక వికెట్, లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ రెడ్ బుల్స్ టీమ్ లోనే జరిగింది. 1 వికెట్ లాస్ అని జిట్టు అంటాడు జయజాన్ సపోర్టర్. లోయెస్ట్ పవర్ ప్లే రన్స్. ఆఫ్ కట్టర్ నాగరాజు తన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించాలి, కానీ కుర్రాడికి హామ్స్ట్రింగ్ ప్రాబ్లం వల్ల బౌలింగ్ వేయలేకపోతాడు. మలక్పేట మిల్లిగౌడ్ అంతా ప్రాక్టీస్ చేశాడు తన టీం విజయాని కోసం. ఆఫ్ కట్టర్ లో కొంచెం హామ్స్ట్రింగ్ వల్ల బౌలింగ్ వేయలేకపోతాడు నాగరాజ్ అన్న. మేనక ఈ రోజు ఎలా అద్భుతం చేయబోతుందో చూడాలి. హార్దిక్ పాండ్యా మేనక పడదవడం జరిగింది. ఒకే ఓవర్ లో 3 నో బాల్లో వేసినప్పటికీ జై జవాన్స్ వినియోగించుకోలేకపోయింది. అప్పుడప్పుడు తగ్గరు. బ్యాట్స్మెన్ అంత తడబడుతుడు, బౌలర్ తడబడుతుడు. అవన్నీ గెలుపు ఆటములు సహజం. అవి ప్రెజర్ లో ఉంటారు. గంగా తొక్కర్ ప్రెజర్. గంగా ఫ్యాన్ ఏం కాదు. ద నెక్స్ట్ బౌలర్ బాబు రైస్. మ్యాచ్ గేమ్ చేంజర్ బాబు అద్భుతమైన బ్యాట్స్మెన్ ని అవుట్ చేశారు. తన రెండో బంతినే మళ్ళీ 2వ ఓవర్ వేయడానికి వచ్చారు. లైన్ కింగ్స్ కే డ్రింక్స్ బ్రేక్ గల్ చూడు. టోటల్ ఈ 2 టీంలకి డ్రింక్స్ ని అందజేశారు మన పొడుగప్పల స్వామి మేస్త్రి గారు. వెరీ గుడ్ డెసిషన్. కుర్రాడికి ఇంత మంచి సపోర్ట్ అందించినటువంటి పొడుగప్పల స్వామి గారికి మా పాలెం గ్రామం పార్లమెంట్ PPL తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తే మంచి మంచి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసి అద్భుతంగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ బాల్, సింగిల్ రన్. 2 టీములకి డ్రింక్స్ స్పాన్సర్ చేశారు పొడుగప్పల స్వామి మేస్త్రి గారు. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. ఏం జరిగింది నిన్నటికి ఈ రోజుకి? ఒక్క నిమిషం తగ్గి. ముందు రెడ్ బుల్స్ కి బోర్గా కనబడుతున్నావు. 20 డ్రింకులు తెస్తే అలాగే నేనే తక్కువ లేదంటూ. ఓ వాట్ ఎ షాట్, గుడ్ షాట్. ఫీల్డింగ్ అద్భుతంగా జరుగుతుంది అనుకున్నాం, జరగలేదు. 4 రోజుల్లో 4 పరుగులు లభించాయి రెడ్ బుల్స్ టీమ్ కి. వెరీ గుడ్ షాట్ మాధవ్ ద్వారా. 1 వికెట్ కోల్పోయినా అద్భుతంగా ఆడుతున్నారు. ఆశరప్పల్సామి 2 టీములకి నేను డ్రింక్స్ ఇస్తాను అని అందరికి నా వంతు ప్రోత్సాహం ఉంటుంది నా నుంచని డ్రింకుల దారికి వెళ్ళరు. వాట్ ఎ షాట్, గుడ్ షాట్. వెరీ గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. ఆదినారాయణ అద్భుతమైన ఫీల్డింగ్ తో పరుగులు వరదని కొంచెం తగ్గించారు. ఇంకెవరైనా స్పాన్సర్స్ ఉంటే 29 ఆది 4 బాల్లో 4 బాల్ 2 బాల్లోనే. ఇంకెవరైనా స్పాన్సర్స్ ఉంటే కామెంటరీ బాక్స్ చెప్తే మీ మైక్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఫర్ మీ సపోర్ట్ మాకుంటే ఇలాగే మంచి మంచి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తాం. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్ బాబు. చాలా చక్కగా బౌలింగ్, గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఈ రోజు డ్రింకుల పండుగ, సంక్రాంతి పండుగ. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ లక్ బౌలింగ్. ఇది బాబు అద్భుతమైన బౌలింగ్ చేసి నెక్స్ట్ బ్యాట్స్మెన్ స్కోర్ తలా జెర్సీ. స్కోర్ బోర్డ్ చెప్పు. మీరు లాగండి. 17 రన్లు, 1 వికెట్, 3 ఓవర్లు. రన్ రేటు 5.96 లెక్క వెళ్తుంది.
వెరీ గుడ్ బౌలింగ్. పవర్ ప్లే లోనే చాలా తక్కువని కట్టడి చేస్తున్నారు లయన్ కింగ్స్ టీం. అయితే ఒక్క విషయం తగ్గాడు. లయన్ కింగ్స్ అన్ని టీముల్ని గజగజలాడించిన జేజైన్ టీమ్ తో వాళ్ళు గజగజలాడారు. వాళ్ళు కూడా నిన్న ఇదే స్కోర్ కి పరిమితమయ్యారు. మీరు ఒకసారి గమనించాలి. చిన్న చిక్కు వల వేసాం, ఆ వలలో 2 చేపలు పడ్డాయి. ఈ రోజు కాలేజ్ కొడుతున్నాము కింగ్ కోబ్రా కోసం. వంశీకృష్ణ యుగ యంకబాబుకి సవర్లు అంటాడు. ద రైటర్ రౌండ్ ద స్టిక్ బ్యాట్స్ బౌలర్. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్. యుగ ద్వారా అద్భుతమైన బౌలింగ్ చేశారు. అలాగే గణపన్న వీడికి రావాలి జయజాన్ సపోర్టర్. అలాగే వెరీ గుడ్ షాట్, గుడ్ ఫీల్డింగ్ బాబీ ద్వారా. 2 పరుగుల 1 సింగిల్ పరుగు. జయజాన్స్ స్పాన్సర్ గణపన్న వీడికి రావాలి. దిలీప్ కుమార్ ఏదో సజెషన్స్ ఇస్తున్నారు బ్యాట్స్మెన్ కి. జయజాన్స్ పర్మనెంట్ స్పాన్సర్ గా ఉంటున్నాసి మాకు మాట ఇచ్చారు. పర్మనెంట్ స్పాన్సర్. నెక్స్ట్ ఇయర్ కి ఆయన కొడుక్కి ఒక పెద్ద ప్లేయర్ కి తయారు చేసి ఇస్తారని చెప్పారు మాకు. ఓకే, ధన్యవాదాలు మీకు. ఒక్క నిమిషం. థర్డ్ అంపైర్కి వెళ్ళవలసిన నిర్ణయం ఉంటుంది. 6 రన్లు ఎంపైర్ 6 రన్లు. చూస్తున్నాం రా. గుడ్ ఫీల్డింగ్, వెరీ గుడ్ ఫీల్డింగ్. అద్భుతమైన క్యాచ్ ను పట్టబోయారు కానీ మేఘా చాలా చక్కగా బాల్ పెట్టావు. కాకపోతే ఎయిర్ లో అడుగునేమో ఉంచినప్పుడు కాదు మీ 6 బౌండరీ బయట వైపు ఉండడం వల్ల 6 గా ప్రకటించడం జరిగింది. మేము కామెంట్లో ఎవరు తెలిసినా మాకు సంబంధం లేదు. మేము మా టీం సపోర్ట్ చేస్తాం. అలాగేం లేదు. వాళ్ళు గెలాలి వీళ్ళు గెలడం లేదు, అందరికి సమానమే. చాలా చక్కమైన ట్రై. ఓకే సారీ చెప్తున్నావు కదా, ఆల్రెడీ క్యాప్చర్ అయ్యింది. వా గుడ్ బౌలింగ్. ఒక 6 ఇచ్చిన తర్వాత కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి డాట్ బాల్ చేశారు యుగా. వెరీ గుడ్ బౌలింగ్. ప్రెజర్ అవడం కొంట చక్కని బౌలింగ్ చేస్తున్నారు. వా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. అనదర్ డాట్. జండు బ్యారోకి కిరికెట్లు పెట్టినట్టు బౌలింగ్ చేస్తాడు. ఇద్దరు అకూరోలని ఎన్ని బాల్ ఉన్నారా? లాస్ట్ బాల్. వా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఓవర్. చాలా స్కోర్ 4 ఓవర్లు ముగిసే సమయానికి 24 రన్స్. 4 ఓవర్లు 24 రన్లు, 1 వికెట్. 6.0 6 లెక్క కొడుతుంది బాబు. మీరు అనుకోవచ్చారేటో కానీ ఈరోజు 6.0. అలాగే ఇప్పుడు పొడవ ప్రసంగ్ గారు 2 టీములకి డ్రింక్స్ తెచ్చారు. నెక్స్ట్ 2 టీములు సరిపోతే లేదు. నెక్స్ట్ మ్యాచ్ తెచ్చారు. సరిపోతుంది. టీలో గ్రీన్ బాటిల్. వారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆర్టీ. థ్యాంక్ యూ పొడుగప్పల స్వామి మేస్త్రి గారికి. అంటే 2 ఎంపైర్లు ఇద్దరు కామెంటేటర్లు ఇంకో 2 డ్రింక్లు తెచ్చి సరిపోతాయి. ఇది ఇందులో ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. ఓకే. ఇటు 15 అటు 15. 2 ఎంపైర్లు. 2 ఎంపైర్లు అంతా ఆ టీంలో సరిపోతాయి. 30 సరిపోతాయి. ఓకే. వారికి అన్ని కాంట్రాక్టర్లు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. అంటున్నారు కదా, లేడీ ఫ్యాన్స్ కి ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం. చూద్దాం. మేడ మీద మేడ కొడుతూనే ఉండాలి. ఓకే, లేడీ ఫ్యాన్స్ కి ఇచ్చేది మా. ఓకే, లేడీ ఫ్యాన్స్ కే ఓన్లీ లేడీస్ కే. ఓకే. మనకి సపోర్ట్ చేయడానికి ఎంత దూరం వచ్చారు? ఓకే సరే. అయితే ప్లేయర్స్ కి ఇచ్చిన తర్వాత అట హార్దిక్ పాండ్యా
ఇప్పుడు మీరు ఒకసారి బుర్రలోంచి కెమెరా తిప్పుతాను నేను. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్ వంశీకృష్ణ గారా. చిన్న లేగు తన టీం ని దగ్గరుండి నడిపిస్తున్న వంశీకృష్ణ ఒకసారి గుడ్ థింకింగ్ తో బ్యాటింగ్ ఆడుతున్నారు. నీకు తగ్గిన ముందు చెప్పాను, సాఫ్ట్వేర్ ఓపిక చాలా ఎక్కువ, ఓపికతో ఆడుతాడు. అప్పుడప్పుడు ఆడుతుంది కుర్రాడు. ఓకే, కంటిన్యూ. కష్టమైపోతుంది. గుడ్ షాట్, చక్కడైన కానీ జంగుడు మాధవ్ గురించి చెప్పాను. షాట్ తో 6 పరుగులు సాధించారు మాధవ. వెరీ గుడ్ బ్యాటింగ్. ఒక 6 కొట్టి 4 బాల్ కింద మరొక 6 కొట్టడానికి ట్రై చేస్తుంది మాధవ్ అన్న. ఏం పర్వాలేదు, వెలగాడన్న. మేనకా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నట్టు కనబడుతుంది. నిన్న పూర్ బౌలింగ్, ఈ రోజు బ్యాడ్ బౌలింగ్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఫీల్డింగ్ లో మార్పులు జరుగుతున్నాయి. ఎలా అయినా మాధవన్ అవుట్ చేయాలని. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్ నాట్ సైడ్. 2 పరుగులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వెరీ గుడ్ రన్నింగ్, వెరీ గుడ్ రన్నింగ్. మళ్ళీ పరిగెట్టు. పరిగెట్లు రాజేశ్వరట్టున్నారు. జయ కిషోర్ గారు అద్భుతంగా తన టీం ని గెలిపించడానికి రక్తాలు చిందించి మరి ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇందాక క్యాచ్ ఎక్స్పెక్ట్ అయింది. కుర్రోడు చాలా మంచిగా ఆడాడు, బాల్ పట్టాడు కూడా, కానీ గేట్ అవతలతో కాల్ వేయడం వల్ల 6 గా ప్రకటించడం జరిగింది. కంటిన్యూ. వెరీ గుడ్ షాట్, క్యాచ్ పట్టే అవకాశం. చిన్న ఎందుకంటే చెప్పాడు ఒక్క నిమిషం, చాలా ఆనందంగా ఉన్నాడు. ఆఖరి అది అవుట్. ఎంపైర్ వెరీ గుడ్ ఎంపైరింగ్. బాల్ దిలీప్ కుమార్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పేరు చందు పగడి వెళ్ళి చందు. 4 నెంబర్ జెర్సీ కుర్రోడు చాలా చక్కగా ఆడుతారని ఇప్పుడే రెడ్ బుల్స్ చెప్తుండ్రు. మీరు గమనించారా? రమేష్ బాబు చెప్పాడు, మన 4 బస్ మీద వచ్చాడట. చందు గారు 2 మ్యాచ్లు ఆడకపోయినా నిన్నటి మ్యాచ్ అద్భుతంగా ఆడారు. చంద్ర ఉంటుంది. మేనకా బాబానా 6లు 4లు ఇచ్చినప్పుడు కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని పెవిలియన్ దారి పట్టించారు. వెరీ గుడ్ బౌలింగ్ మేనకా ద్వారా. ఇంటి దిండా మంచి బౌలింగ్ చేశాడు. దిండా కాదు, హార్దిక్ పాండ్యా అంటే అలా కట్టాడని దిండా అనుకున్నాను. నీ క్యాచ్ డ్రాప్లన్నీ ఉన్నాయి. డిలీట్ చేశారు, ప్లీజ్ డిలీట్ కర. చెప్తాను, ఒకటి చెప్తాను. గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఫీల్డ్ మేష్ బైసరపంలో 1 పరుగు లభించింది రెడ్ బుల్స్ టీమ్ కి. చందు చాలా సింగిల్ రన్. నిన్న చాలా సైజ్ ఆడాడు కుర్రాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేతాడు. ఈరోజు చూద్దాం ఏం చేస్తాడు కుర్రాడు. బైసరపంలో సింగిల్. అలాగే రెడ్ బుల్స్ కెప్టెన్ వంశీ లాస్ట్ బాల్ ఇంకొన్నాడు. లాస్ట్ బాల్ కదా, లాస్ట్ బాల్ స్కోరు అప్పుడే కాదు. గుడ్ షాట్, కానీ క్యాచ్ పెట్టే అవకాశం ఆదినారాయణ చేతులు. ఆదినారాయణ అది చాలా చక్కటైన క్యాచ్. ఆదినారాయణ వంశీకృష్ణ గారు అద్భుతమైన షాట్ కొట్టినప్పటికీ ఆది గారు చేతుల మీదుగా వెనుతిరగబోయారు. 1 నిమిషం తగ్గారు. ఈ రోజు వంశీ తడుపులు లేచినప్పుడు ఎవరి మతం చూసారు, కానీ పట్టిందల్లా బంగారమైన రాయి అయిపోతుంది. ఎందుకంటే ఒక 3 క్యాచ్లు డ్రాప్ చేశాడు. డ్రింక్స్ బ్రేక్. సోదరరాజు వచ్చాడు, ఒకసారి టైట్ కట్టించడమ్మా. ప్రోమో కూడా ఉంది, 30 రూపాయలట. తగ్గింది అనిపించింది, కానీ వాళ్ళు కూడా ట్రై చేశారు గేమ్ లో. దాన్ని ఏమైంది గర్వం అనరు, జస్ట్ ఎందుకంటే వాళ్ళ తప్పుదారులు ఈ అభిజయానికి కారణం అనిపిస్తుంది. ఇగో అనరు, గర్వం అనరు, జస్ట్ అంటే గెలిచున్నాం కదా అని ఒక దీంతో ఆడే తప్ప. కానీ వాళ్ళేమో కష్టపడకుండా ఆడలేదు, బాగానే కష్టపడ్డారు. అంటే ఫీల్డింగ్ ఎక్కువైంది కదా ఈరోజు. స్కోర్ ని చాలా కట్టడి చేశారు. ఎన్ని
డ్రాప్ క్యాచ్లు వదిలిన స్కోర్ ని మాత్రం అలా కంట్రోల్ చేసుకుని వచ్చారు. చూద్దాం. 4 క్యాచ్లకి అయితే ఈ పాటికి ఒక 130-140 స్కోర్ ఉండాలి. ఇది కూడా పెద్ద మ్యాచ్ సెట్ కాదు, అయిపోతే అనిపిస్తుంది. బాబాయ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రమేష్ బాబాయ్ ఏమో 5 overs 75 runs win. ఓకేనా? అంతేంట్రా? 5 పెట్టుకోవాలా? 75 34 కదా. 30 రన్లకి 30 బాల్కి 70 కొట్టాలి. వాటర్ బాబు సపోర్టర్స్ వాటర్ పంపించండి. లైన్ టీమ్స్ టీమ్ వాటర్ పంపించండి మీరు. మేనేజ్మెంట్ అది. అవును, నువ్వు జయజావన్స్ ఎంత ఓడిపోవాలన్నా అది జరగని పని. నువ్వు స్వాగత్ బాబు గారు అందరూ తాయితులు కట్టించి వచ్చాము. జయజావన్స్ టీము అది ఓడిపోవడం అంటే చాలా కష్టము. రాత్రి కావాలంటే వామం కూడా చేయవచ్చము. స్వాగత్ బాబు ఇక్కడ ఉంచి అలాగే ఇంకొక పక్క వచ్చినారు బాగున్నారు కదా వీడియో బాస ఇప్పుడే అంత అంటావు. నేను 1 డౌన్ వేస్తున్నాసి వచ్చావుగా. 1 డౌన్ బ్యాట్స్మెన్ నువ్వేనే. అక్కడికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఆడపిల్లలు కాబట్టి డ్రింక్ బండి చేసి వచ్చారు ఉపాసం మాట. లాస్ట్ 5 overs 75 runs for win. ఈ 5 ఓవర్లు ఎలా వేస్తారో చూడాలి. యుగా నెక్స్ట్ బౌలర్. రోడ్డు మీద నుంచి ఉన్న ఆడపిల్లలకి వా గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. రోడ్డు మీద నుంచి ఉన్న ఆడపిల్లలకి డ్రింక్లు ఇవ్వాలి మీరు. దినేష్ అక్కడ మన ఆడపిల్లలు ఉన్నారు, డ్రింక్లు ఇవ్వండి. అల్లంలో తీ, ఇంద్రుడు బియ్యో అల్లంలో తీ. గుడ్ షాట్, వెరీ గుడ్. చక్కనైన బౌల్ వేసాం. చక్కగా తీసుకున్నాడు. లైన్ చేసి తగ్గేదలే అంటూ ఆడుతున్నారు. రఫ్ ఆడిస్తున్నారు. అక్కడ ఎంత మంది ఉన్నారు? 1 2 రెడ్ బుల్స్ కి ఏమైంది ఈ రోజు? ఆ కావ్యకి చంద్రగ్రహణం పట్టుకుందా సూర్యగ్రహణమా? నిన్నటికి ఈ రోజుకి తేడా ఏం తెలుసా? లయన్ కింగ్స్ లో ఒక ప్లేయర్ వచ్చాడు, వాళ్ళ లక్కీ ప్లేయర్ ఆసరి ఆది. ఇంకొక లక్కీ ప్లేయర్ నింపాల శంకర్ శ్రీనగర్ ప్లేయర్. వైజాగ్ శ్రీనగర్ లో ఉంటాడు. వాళ్ళు ఇస్తున్నారు. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూడాలి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఆడపిల్లలకి ఒక దినేష్, ఆడపిల్లలందరికీ. అలాగే ఆ తర్వాత మామ కూడా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఈ డ్రింక్స్ మధ్యలో ఏం తాగారో ఏం తిన్నారో తెలియదు కానీ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు యోగా. డ్రింక్స్ మధ్య మాడిపోతు పులుసు తాగారంటే. వా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. అందరికి అందేయమ్మా డ్రింకులు. ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు, అందరికి అందేయా. ఇళ్ళకి 9 మంది ఉంది కదా. ఓకే, గుడ్ షాట్, చాలా చక్కనైన బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా చాలా చక్కగా చేశాడు నవీన్. ఇందాక మొదటి ఇన్నింగ్స్ లో సెంట్ అక్కడ చాలా అద్భుతమైన ఫీల్డింగ్ సాధించారు. ఇదే మాత్రం మన పేరు అక్కడ లింగ తాత ధర్మంకి ఒక్కొక్క డ్రింక్. అలాగే పొలాపల్ స్వామి డైరింగ్ మామకి అక్కడ ఎవరైనా అందరికి డ్రింకులు కావాలంటే ఇంకెవరైనా స్పాన్సర్ చేస్తారు. అందరూ వచ్చారు పండుగ చేసి ఉపవాసంతోనే. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్ మహేష్. వెరీ గుడ్ షాట్. గంటలు వస్తున్నారు. 2 పరుగులు, నాట్ అవుట్. ఎంపైర్తో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. గెలిచి మూమెంట్ లో ఉన్నారు, లేదంటే క్రాస్ చేయడం జరుగుతుంది. లేదు వాళ్ళు అప్పీల్ చేశారు. ఓకే, అప్పీల్ చేశారు. లేదు రాంబాబా ఎంపైర్ ఎందుకంటే కుర్రోడు చిన్నపిల్లడు భయపడతాడు. ఆడికి ఇప్పుడే కొంచెం భయం, అంత చలివారు మొత్తుందట రవికి. ప్లేయర్స్ కెమెరా గేమ్కు ముందు మన తీసుకో ఆడియన్స్ కి మన ఊరు పెద్ద మనుషులు పెద్ద వాళ్ళకి అందరికి ఇవ్వండి.
బైరీ మ్యాచ్ ఒకటి బైరీ మ్యాచ్ గారికి అప్పగారి గారికి పుట్టపల్లి నిరంజన్ మా మూలన్నయ్య పుట్టపల్లి ఒకటి మా గణపతి బావ మా పాలన్నయ్య మీ చుట్టాలందరూ చెప్పుకో ముందు ధర్మారావు మీ నాన్నకి మీ బజీరు మీ చుట్టాలందరూ చెప్పుకో మీ పక్క చెప్పారు మొత్తం చెప్పుకో ప్లేయర్స్ కి ఇవ్వద్దు దయచేసి అందరూ ఇస్తావు మామ నువ్వు లాటరీ వేసావు నిన్నే ప్రెసిడెంట్ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రెసిడెంట్ పదవి ఊడిపోయింది రాత్రి అని అది ప్రెసిడెంట్ అనేది 3 రోజులు చెప్పలేము అది మీ అందరు పెక్కలేసాడు పిల్లలందరూ దగ్గర తీసుకొని రండి ఇన్ఫర్మేషన్ వచ్చింది లాస్ట్ బాల్ ఓకే వైడ్ 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 లైన్ కిక్స్ సపోర్టర్స్ లేడీ ఫ్యాన్స్ లో చాలా ఆనందం అవుట్ చప్పట్లు కొడుతూ విజయము వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కూడా రన్ రేట్ పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అవుట్ కూడా చేశారు లాస్ట్ బంత్ లో బాబు చంటి అండి బాబు బ్యాట్స్మెన్ వెళ్ళాలి చంటి తొలగడు చంటి బ్యాట్స్మెన్ తొలగడు చంటి లాస్ట్ బాల్ నువ్వు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు చంటి ఎల్లు చంటి రప్ప కోడిని కోయి మేకను కోయి దేన్ని పడి దాన్ని కోసే రెడ్ బుల్స్ సాంగ్ కోయి చంటి నీకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలియదు ఇప్పుడు వరకు తెలియదు చంటి అని అంటున్నారు అందరూ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చరిత్రలో నిలిచిపోవాలి ఈ ఒక్క బాలతో చరిత్రలో నిలిచిపోవాలి గుడ్ షాట్ గుడ్ షాట్ ప్రయత్నం చేశారు సాంగ్ వీళ్ళు కోసారు విజయం అందుకున్న డాట్ బాల్ మొదటి ప్రధాన ఎవరు